హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యెహోషువ గురించి క్లియర్గా చూసేద్దాము. అసలు యెహోషువ ఎవరు, ఆయన కథ ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాము. మీరు కూడా వీలైతే రోజుకి ఒకళ్ళ జీవితం గురించి చదవడానికి ప్రయత్నించండి. మీకు కూడా బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి తెలుస్తుంది. ఎందుకంటే టైం అయితే ఇంకా లేదు. ఎందుకంటే సమయం కొంచెమే ఉందని సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె చూస్తున్నాడు. కాబట్టి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఇక ఈరోజు వీడియోలో యెహోషువ గురించి చూసేద్దాము. అసలు ఎవరైనా ఏంటి ఈయన కథ అనేది. ఈ వీడియో విని వెళ్ళిపోవడం కాదండి, మీరు కూడా బైబిల్ చదివితే మీకు కూడా వీళ్ళ స్టోరీస్ అనేవి తెలుస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అసలు యెహోషువ అంటే ఎవరు ఏంటి అనేది చూసేద్దాము. పాత నిబంధన కాలంలో మోషే చనిపోయిన తర్వాత మోషే పరిచారకుడైన యెహోషువ అంటే పరిచారకుడు అంటే సేవకుడు లేదా గురువుకు శిష్యుడు అని అర్థం. ఈ యెహోషువ ఎవరు అంటే నూను యొక్క కుమారుడు. ఈ యెహోషువ ఈ 12 గోత్రాలలో ఒక గోత్రమైన ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. దేవుడు మోషేకి తోడయ్యున్నట్టే యెహోషువకి కూడా తోడయ్యున్నాడు. దేవుడు యెహోషువతో ధర్మశాస్త్రానికి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు, అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా వాక్యం ప్రకారం నడవాలి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశం చేరుకోవాలంటే ప్రజెంట్ వాళ్ళు యోర్దాను నదికి సమీపంలో ఉన్నారు. వాళ్ళు ఆ నదిని 3 రోజుల్లో యోర్దాను నది దాటాలని, అంతేకాకుండా 3 రోజులకు సరిపడా ప్రయాణంలో ఆహారం సిద్ధపరచుకోమని దేవుడు యెహోషువకి, యెహోషువ ప్రజలకు చెప్తాడు. వాళ్ళు యోర్దాను నది దాటిన తర్వాత ఎరికో దేశాన్ని దాటి దేవుడు మోషేకి ఇశ్రాయేలీల ప్రజలకు ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని పొందుకుంటారు. ఎరికో దాటితే వాగ్దాన దేశం అనేది ఇంకా దగ్గర అవుతుంది. ఇది ఇంట్రొడక్షన్. ప్రజలు మోషేను అనుసరించినట్టే యెహోషువని కూడా అనుసరించారు. యెహోషువ చెప్పిన మాట వినని వాళ్ళు, తిరగబడిన వాళ్ళు మరణశిక్ష పొందుతారని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు కూడా. ఇంకొంచెం ముందుకు వెళితే యెహోషువ ఎరికో దేశాన్ని చూసి రమ్మని, వేగు చూసి రావడానికి గూఢాచారి స్పైగా 2 వేగుల వారిని సీక్రెట్ గా పంపించాడు. ఎక్కడి నుండి అంటే షిత్తీములో వారిని యెహోషువ సీక్రెట్ స్పైని రహస్యంగా పంపించాడు. అలా 2 వేగుల వారు ఎరుకో దేశంలో చేరారు. వాళ్ళు రాహాబు అనే వేశ్య ఇంటికి రాత్రి వేళ వచ్చారు. ఈ విషయం ఎరుకో దేశంలో ఉన్న రాజుకు వర్తమానం అందిస్తారనమాట. అయితే రాజు సైనికులను రాహాబు ఇంటికి పంపిస్తాడు. అప్పుడు సైనికులు రాహాబుతో ఇలా అడుగుతున్నారు: రాత్రి వేళ నీ ఇంటికి వచ్చిన మనుషులను బయటికి తీసుకొని రమ్మంటారు. వాళ్ళు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు. సైనికులు వచ్చే ముందు రాహాబు ఆ 2 తన ఇంట్లో మిద్దె మీద జనుప కట్టెలో దాచిపెడుతుంది. సైనికులతో రాహాబు అబద్ధం చెప్తుంది. ఆ మనుషులు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. చీకటి పడుతుండగా గవిని వేయబడే వేళలో ఆ మనుషులు వెలుపలకి అంటే బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ మీరు ఈ టైంకి వెళ్తే మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు అని చెప్తుంది. సైనికులు ఆ మనుషులను యోర్దాను దాటి రేవు మార్గంలో వారిని తరుముతారు. ఆ వేగుల వారు పండుకోకముందు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో, యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చుచున్నాడనియో, ఇంకా మీ వల్ల మాకు భయం కలిగింది, ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడిపోయింది, కోల్పోయారు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే యెహోవా చేసిన కార్యాలు మేమందరం విన్నాము. కింద భూమి మీద గాని పైన ఆకాశంలో గాని యెహోవాయే దేవుడు అని అంటుంది. నేను మీకు ఉపకారం చేశా కదా, మీరు కూడా నాకు నా ఫ్యామిలీకి ఉపకారం చేయమని అడుగుతుంది. నా కుటుంబంలో దయచేసి ఎవరు చనిపోకుండా యెహోవా తోడని ప్రమాణం చేయమని చెప్తుంది. అప్పుడు వేగులవారు, మా గురించి చెప్పకుండా ఉంటే మీరు చావకుండా ఉండునట్లు నీ ప్రాణాలకు మా ప్రాణం ఇస్తాము అని చెప్తారు. యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చినప్పుడు నిజంగా మేము నీకు సహాయం చేస్తాను అని చెప్తారు. రాహాబు ఇల్లు అనేది ప్రాకారం మీద ఉంటుంది. ఈ రాహాబు గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ప్రాకారం మీద ఉంటుంది, కిటికీకి తాడుగట్టి కిందకు దించుతుంది. వాళ్ళు ఆ ఇంటి కిటికీకి ఎర్రదారం ఒకటి కట్టి ఉంచమని, అది మీకు గుర్తుగా ఉంటుందని, మీ కుటుంబాన్ని ఆ ఇంట్లో చేర్చుకోమని చెప్పి వెళ్ళిపోతారు ఆ వేగుల వారు యెహోషువ దగ్గరికి వస్తారు. ఎరికోలో జరిగిందంతా చెప్తారు. ఇంకా మన భయం అంటే యెహోవా చేసిన క్రియలను బట్టి ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయింది అని చెప్పారు. అయితే యెహోషువ ఇక ముందుకు ప్రయాణం చేస్తాడనమాట. ఇశ్రాయేలీల ప్రజలతో ముందుకు నడుస్తూ ఉంటాడు. మందసం మోస్తున్న యాజకులేమో ముందు నడుస్తూ ఉంటారు. ఈ యెహోషువ ప్రజలు కొంచెం వెనక నడుస్తూ ఉంటారు. యెహోషువ హెడ్ అనమాట.
యెహోషువ ముందు నడుస్తాడు యాజకులతో పాటు. అయితే లేవీలు మందసం మోస్తూ యోర్దాను నది దాటారు. మందసం మోస్తున్న యాజకులు వాళ్ళ కాళ్ళు నీళ్ల మీద పెట్టగానే నీళ్లు చీలిపోయాయి. వాళ్ళు నది దాటారు. యెహోషువ 12 రాళ్లతో యాజకుల కాళ్ళు నిలిచిన స్థలం దగ్గర యోర్దాను దగ్గర జ్ఞాపకార్థంగా నిలబెట్టించాడు. ఈ రాళ్ళు ఎందుకు పెట్టారు అని మీ పిల్లలు అడిగితే ఇలా చెప్పండి. దేవుడు మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దాను నీళ్లు ఆపబడిన గనక ఆ రాళ్ళు జ్ఞాపకార్థంగా ఉంచారనమాట. జ్ఞాపకార్థంగా ఉంచారు రాళ్ళు అని మీ పిల్లలకు చెప్పాలి అని యెహోషువ ప్రజలకు చెప్తాడు. అటు తర్వాత వాళ్ళు ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలో దిగగా వాళ్ళు 12 మంది తెచ్చిన రాళ్లను గిల్గాలో యెహోషువ నిలబెట్టించాడు. వారంతా గిల్గాలులో ఉన్న సమయంలో దేవుడు యెహోషువతో రాతి కత్తులు చేయించుకొని ఇశ్రాయేలీలకు సున్నతి చేయించమని ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే అప్పుడు యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అనే స్థలం దగ్గరికి ఇశ్రాయేలీలకు సున్నతి చేయించును. ఈ సున్నతి అంటే ఏంటో నాకు తెలియదు అనే వాళ్ళకి అబ్రహాము బైబిల్ స్టోరీలో సున్నతి గురించి క్లియర్గా చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దేవుడు యెహోషువకి సున్నతి గురించి ఎందుకు చెప్పాడు అంటే ఐగుప్తు నుండి ప్రయాణమై అరణ్యంలోకి వచ్చిన పురుషులందరూ చనిపోయారు. కానీ ఐగుప్తు నుండి అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పిల్లలు పుట్టారు. ఆ సమయంలో వారికి సున్నతి అనేది తెలియదు, వాళ్ళకి చేయించలేదు. ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదు. అందుకే దేవుడు కనాను దేశంలోకి వాళ్ళకి ప్రవేశం లేదని చెప్పాడు కదా. ఆ జనాలు యోధులు, వీరులు, ఎంతైతే ఏంటి దేవుని మాట వినకపోతే చనిపోయారు. చనిపోయిన వాళ్ళంతా సున్నతి చేయించుకున్న వాళ్ళే, కానీ వాళ్ళ పిల్లలు సున్నతి చేయించుకోలేదు. సున్నతి అనేది దేవునికి మనుషులకు మధ్య నిబంధన. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇదే. సున్నతి చేయించుకున్నవాడు దేవుని నిబంధనలో ఉన్నట్టనమాట. అందుకు సున్నతి చేయించమని చెప్తాడు. అయితే యెహోషువ ఆ జనాలంతా పిల్లలకంతా సున్నతి చేయిస్తాడనమాట. వాళ్ళకి సున్నతి చేయించలేదని దేవుడు ఇలా ఆజ్ఞాపిస్తాడు యెహోషువకి. సున్నతి చేయించుకున్న వాళ్ళంతా పాలనలో ఉన్నారు. వాళ్ళు బాగుపడే వరకు. తర్వాత వాళ్ళు పస్కా పండుగను ఆచరించారు. తర్వాత రోజు ఆ దేశపు పంట తిన్నారు. అటు తర్వాత ఆ దేశపు పంట తింటుండగా మన్నా అనేది ఇక దొరకలేదు. ఆ సంవత్సరం వాళ్ళు కనాను దేశపు పంటను తిన్నారు. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు యెహోషువ కన్నులెత్తి చూస్తుండగా కత్తి చేత పట్టుకొనిన ఒకడు అతని ముందు నిల్చున్నాడు. యెహోషువ అతని యొద్దకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నీవు మా పక్షాన ఉన్నావా లేదా మా విరోధుల పక్షాన ఉన్నావా అని అడిగాడు. అప్పుడు ఎదుటి వ్యక్తి యెహోవా సేనాధిపతిగా వచ్చాను అనగానే యెహోషువ సాగిలపడి నమస్కారం చేశాడు. యెహోషువ ఇలా అంటున్నాడు, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయని చెప్తాడు. అలాగనే చేస్తాడు. యెహోవా చేసిన క్రియల మూలంగా ఎరికో పట్టణం ప్రజలు ఇశ్రాయేలీలకు భయపడి ఎరికో పట్టణపు ద్వారం గట్టిగా మూశారు. అప్పుడు దేవుడు యెహోషువతో 6 రోజులు కోట చుట్టూ తిరగమని 7వ రోజు ప్రాకారం కూలుతుందని చెప్తాడు. అలానే యెహోషువ దేవుని మాట ప్రకారం యాజకులను పిలిపించి మందసం మోయమని చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ములను బూరలను పట్టుకొని వాళ్ళ ముందు నడవాలి. ప్రజలు మందసం వెనకాల నడుస్తూ కేకలు వేస్తూ నడవాలన్నమాట. అలా 6 రోజులు నడిచారు. ఇక్కడ మీకు డౌట్ వస్తుందేమో, వాళ్ళు 6 రోజులు తిండి తిప్పలు లేకుండా నడిచారేమో అనుకుంటారేమో. వాళ్ళు ఉదయం స్టార్ట్ చేసి రాత్రి పాలెంలో ఉండి మళ్ళీ మార్నింగ్ టు ఈవినింగ్ నడిచేవాళ్ళు అనమాట, కేకలు వేస్తూ. బూరలు కొమ్ములు ఊదేవాళ్ళు ముందు నడుస్తారు. వాళ్ళ వెనక మందసం మోస్తున్న యాజకుల వెనక ప్రజలు నడుస్తూ ఉంటారనమాట. ఇక చివరి రోజు వచ్చింది. 7వ రోజు చీకటితోనే లేచి అంటే పెందలకడే లేచి 7 సార్లు ఆ రోజు తిరుగుతారు. మామూలుగా 6 రోజులు ఆ కోట చుట్టూ తిరిగారు, కానీ 7 సార్లు ఆ రోజు 7 సార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగారు, ఎరుకో చుట్టూ. 7వ మారు అంటే 7th డే 7th టైం అని అర్థం. 7వ మారు అంటే 7వసారి బోరలు ఊదుతున్నారు అని అర్థం. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ ప్రజలతో, దేవుడు ఈ పట్టణాన్ని అప్పగిస్తున్నాడు, కేకలు వేయమని చెప్తాడు. ఈ పట్టణం అంతా యెహోవా వలన శపించబడింది. శపించబడిన దానిలో మీరు కొంచెం తీసుకున్నా శాపగ్రస్తులవుతారు. వెండి బంగారం అనేది యెహోవా ధనాగారంలో ఉంచాలి. ఎరికో పట్టణంలో మన్నను పంపిన దూతలకు ఆశ్రయం ఇచ్చిన రాహాబు అను వేశ్య, ఆ ఇంటనున్న వాళ్ళందరూ బ్రతుకుతారు.
కేకలు వేస్తూ బోరలు ఊదుతుండగా ఎరికో ప్రాకారం అనేది కూలింది. ప్రజలందరూ ప్రాకారం ఎక్కి పట్టణంలో ఉంటున్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరి మనుషులను జంతువులను సంహరించారు, అంటే చంపేశారు, అంటే హతం చేశారు. అయితే యెహోషువ వేగు చూడడానికి వెళ్ళిన ఇద్దరిని పిలిచి ప్రమాణం చేసిన వాళ్ళకి అక్కడి నుండి తీసుకొని రండి అని చెప్పగా ఆ వేగుల వాళ్ళు రాహాబు తన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వెలుపలకి తోడుకొని వచ్చారనమాట. రాహాబు తన కుటుంబం అనేది తన ఇంట్లో ఉంచుకుంది, ఇశ్రాయేలీల మధ్య నివసించింది. అప్పుడు వారు అగ్నితో పట్టణాన్ని అనేది కాల్చేశారు. తర్వాత వెండి బంగారం ఇత్తడి వస్తువులు దేవుని ధనాగారంలో ఉంచారు. యెహోషువ శపథం చేశాడు, జనులకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఎవరు యెరికో పట్టణాన్ని కట్టించాలని పూనుకుంటారో వాళ్ళు యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుతారు. ఎవరైనా పునాది వేయాలని చూసినా పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు అంటే మొదట పుట్టిన మగపిల్లాడు చనిపోతాడు. యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు గనుక యెహోషువ కీర్తి దేశం అంతటా వ్యాపించింది. అంటే యెహోషువ గురించి అందరికీ తెలిసింది, దేవుడు చేసిన కార్యం గురించి కూడా అందరికీ తెలిసింది. శపించబడిన వాటిలో తీసుకొనవద్దు అని దేవుడు చెప్పిన మాట కర్మీ కుమారుడైన ఆకాను వినకుండా శపించబడిన వాటిలో కొంత తీసుకున్నాడు, షీనారు వస్త్రం అనేది తీసుకున్నాడు. ఈ ఆకాను అనే ఆయన గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. శపించబడిన వాటిలో కొంత తీసుకున్నాడు. దీని విషయంలో యెహోవాకి ఇశ్రాయేలీల మీద కోపం వచ్చింది. యెహోషువ నెక్స్ట్ యెరికో ప్రాంతం అయిపోయింది కదా, తర్వాత హాయి అనే ప్రాంతాన్ని వేగు చూసి రమ్మని ఇద్దరు వ్యక్తులను పంపుతాడు. ఆ వేగుల వారు ఏం సమాచారం తెస్తారు అంటే ఆ హాయి ప్రజలు తక్కువ మందే ఉన్నారు, ఇంతమంది అవసరం లేదు అన్నట్టు చెప్తారు. హాయి ప్రజలు తక్కువ మంది ఉన్నారని వారి మీదకి 3,000 మంది వెళ్ళారు. 3,000 మంది ఇశ్రాయేలీలు మాత్రమే ఉన్నారు. హాయి వాళ్ళ ముందు ఇశ్రాయేలీలు నిలవలేకపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలీల్ని 36 మందిని చంపేశారు హాయి ప్రజలు. ఎందుకంటే వీళ్ళు పాపం చేశాడు కదా, ఇశ్రాయేలీలలో ఆకాను పాపం చేశాడు కదా, ఒక్కడు పాపం చేసినా ఇద్దరు పాపం చేసినా ఇశ్రాయేలీల అందరి మీద ఈ పాపం అనేది పోయిందనమాట. అయితే ఇది తెలుసుకున్న యెహోషువ సాయంకాలం ఇశ్రాయేలీల పెద్దల్ని పిలిచి మందసం ఎదుట బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తున్నాడు. మాకు హాయి పట్టణం ఎందుకు ఇవ్వలేదు, మమ్మల్ని శత్రువుల చేతిలో ఎందుకు అప్పచెప్పావు అని ప్రార్థన చేయగా ఇశ్రాయేలీలు నా నిబంధనను మీరారు, యెరికోలో శపించబడిన దాంట్లో కొంత దొంగతనంగా తీసుకున్నారు, వారి సామాన్లలో ఉంచుకున్నారు అంటాడు. ఈ ఆకాను గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆకానుని రాళ్లతో కొట్టి చంపుతారు. యెహోవా యెహోషువతో నువ్వు భయపడకు, జడియకు, యుద్ధానికి హాయి దేశం మీదకి వెళ్ళమని హాయి దేశాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్తాడు. హాయి పట్టణపు పడమటి వైపు మాటుగాండ్లను ఉంచుతాడు యెహోషువ. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వీరులందరినీ యుద్ధానికి వెళ్ళమని యెహోషువ ప్రజలకు చెప్తాడు. యెహోషువ 30,000 మంది శూరులతో రాత్రి వేళ పంపిస్తాడు. ప్లాన్ ఏంటి అంటే యెహోషువ ఇంకా యెహోషువతో ఉన్న ప్రజలు హాయి వాళ్ళని చూసి భయపడి పారిపోతారు. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే జరిగింది కాబట్టి మళ్ళీ అంతే జరుగుతుంది. హాయి ప్రజలు వారిని తరుముతుండగా మాటుగా ఉంటారు కదా, వాళ్ళు పట్టణాన్ని అగ్నితో కాలుస్తారు. అప్పుడు హాయి ప్రజలు ఇశ్రాయేలీల్ని తరుముతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ పట్టణం అనేది పొగతో ఆకాశం అంచున అంటి ఉంటుందన్నమాట పొగ. వాళ్ళు అప్పటికీ ఆ ఊరు మొత్తం దాటిపోతారు, వాళ్ళ దేశం వాళ్ళ ఆకాశాన్ని అంటే పొగ. హాయి పట్టణం కాలిపోవడం చూస్తుండగా మాటుగాళ్ళు రాకముందే దేవుడు యెహోషువతో ఈట పట్టుకొని హాయి పట్టణం వైపు చూపించమని చెప్తాడు. యెహోషువ అలా ఈట పట్టుకొని యెహోషువ ఈటను ఆకాశం వైపు ఎత్తుకొని ఉంచగా అంటే ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకునే వరకు ఈట పైకెత్తే ఉంచాడనమాట. ఈ మాటుగాండ్లు అగ్నితో కాల్చేస్తారు హాయి పట్టణాన్ని. హాయి పట్టణస్థులను హతం చేస్తారు. ఆ పట్టణంలో స్త్రీలేంటి పురుషులేంటి 12,000 మంది వరకు చంపేస్తారు, చనిపోతారు. హాయి రాజును మ్రాను మీద వేలాడదీస్తారు. పొద్దుగూకుతున్న సమయంలో అతని శవాన్ని మ్రాను మీద నుండి తీశారు. పురద్వారం ఎదుట పడేసి పెద్ద రాళ్ల కుప్పగా వేశారు. ఇంకా ఆ పట్టణంలోని పశువులను సొమ్మును దోచుకున్నారు. అటు తర్వాత యెహోషువ బలిపీఠం కట్టించి దహన బలులు అర్పించాడు.
మోషే ధర్మశాస్త్ర వాక్యాలు అన్ని ప్రజల ముందు చదివి వినిపించాడు. తర్వాత యోర్దాను అవతలున్న మన్యంలోను లోయలోను లెబానో ఎదుట సముద్ర తీరం అంతటా ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులు అని వారిలో రాజులందరూ జరిగింది విన్నప్పుడు ఆ రాజులంతా కలిసి యెహోషువతో యుద్ధం చేయడానికి వస్తారు. యెహోషువ ఎరికో ఇంకా హాయి పట్టణాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు. అటు తర్వాత కొంతమంది రాజులు యెహోషువతో యుద్ధం చేయాలంటే భయపడ్డారు. ఆ రాజులు ఎవరు ఏంటి అనేది చూస్తే హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులు. ఈ రాజులంతా భయపడ్డారు. యెహోషువ ఎరికో ఇంకా హాయికి చేసిన దానిని గిబియోను నివాసులు విన్నప్పుడు వాళ్ళు కపట ఉపాయం అనేది చేశారు. వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటి అంటే యెహోషువ దగ్గరకు వస్తారు. రాజుల వేషంలో కాదు, అంటే రాయబారుల వేషంలో రాయబారులుగా వస్తారనమాట. వాళ్ళు బయలుదేరేటప్పుడు గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిలి చినిగిన ద్రాక్షరసపు సిద్ధలు, అంటే బాటిల్స్ టైప్ లోవి చినిగిన సిద్ధలు కుట్టిన వాటిని తీసుకొని పాతగా ఉన్న చెప్పులు వేసుకొని పాత బట్టలు కట్టుకొని యెహోషువ దగ్గరికి వస్తారు. అప్పుడు యెహోషువ గిల్గాలు నందలి పాలెంలో, అంటే గిల్గాలు దగ్గర పాలెంలో ఉన్నాడు. ఈ రాయబారుల దగ్గర ఆహారంగా తెచ్చుకున్న వేడి భక్ష్యములు అనేవి ఎండి మొక్కలుగా ఉన్నాయన్నమాట. వాళ్ళు యెహోషువతో ఇలా అంటున్నారు, మేము దూరదేశం నుండి వచ్చాము, మాతో నిబంధన చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు, మీరు మా మధ్య నివసించేవారేమో అని మీ మీద మాకు డౌట్ గా ఉంది అని హివ్వీయులతో అంటారు. అప్పుడు వాళ్ళు, లేదు లేదు, మేము మీ దాసులము, యెహోవా చేసిన క్రియలు మేము విన్నాము, మేము నీ దాసులము, మాతో సమాధాన పడమని అంటారు. అంతేకాని మేము హివ్వీయుల రాజులము, అమోరీయుల రాజులము అని చెప్పలేదు. వాళ్ళు మారువేషంలో వచ్చారు. వాళ్ళు మేము నీ దగ్గరికి రావాలని తినడానికి ఆహారము, ఇంకా కొత్త బట్టలు, కొత్త డ్రెస్ అనేవి వేసుకొని వచ్చాము. కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్త ద్రాక్షరసపు సిద్ధలు కొత్తవిగా ఉన్నాయి. కానీ మేము ట్రావెల్ చేసేసరికి, అంటే మేము ప్రయాణం చేసేసరికి ఇంత టైం అయింది అన్న కాన్సెప్ట్ లో చెప్తున్నారు. ఇంత టైం అయింది, మేము ఆహారం తెచ్చుకున్నప్పుడు అది వేడిగా ఉంది, ఇప్పుడు ముక్కలైపోయింది, అన్ని పాతగా అయిపోయాయి, మేము మీ దాసులము, మమ్మల్ని నమ్మండి, మాతో సమాధాన పడండి అని అంటున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందక వారి ఆహారంలో కొంత పుచ్చుకున్నారు. తర్వాత యెహోషువ మరియు సమాజ ప్రధానులు వారిని బ్రతకనివ్వడం కోసం సమాధాన నిబంధన అనేది చేశారు. వాళ్ళని బ్రతకనిచ్చారు. అయితే వాళ్ళతో నిబంధన చేసిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళు తమ పొరుగు వాళ్ళని తెలుస్తుంది, అంటే పక్కన ఊరు లేదా పక్కన పట్టణం అనేది తెలుస్తుంది. అయితే యెహోషువ ఇంకా ఇశ్రాయేలీల ప్రజలు ప్రయాణం చేస్తూ 3వ రోజు ఆ రాజుల పట్టణాలైన గిబియోను, కెఫీరా, బయేరోతు, కిర్యాతారిము అనే పట్టణాల దగ్గరికి వచ్చారు. ఆ పట్టణ ప్రజలపై యుద్ధం చేయలేదు, చంపలేదు. ఎందుకంటే సమాజ ప్రధానులు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని ప్రమాణం చేశారు కదా, వీళ్లే సమాధాన పడ్డారు కదా. హిత్తీలు, అమోరీయుల మధ్య నివసించడానికి ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు కదా, వాళ్ళు వీళ్లే. అంతేకాకుండా యెహోషువ ఆ రాజులను పిలిపించి వాళ్ళని అడుగుతున్నాడు, మీరు మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? ఈ హేతు చేత మీరు శాపగ్రస్తులవుతారు. మీకు దాస్యం అనేది ఎప్పటికీ మానదు. నా దేవుని ఆలయానికి మీరు కట్టెలు నరికే వాళ్ళగా లేదా కట్టెలు కొట్టేవాళ్లుగా ఇంకా నీళ్లు చేదేవారిగా ఉంటారు. అందుకు ఆ రాజులు, మేము మీ ఎదుట నిలవలేమని మీకు భయపడి ఇలా చేశాము అని అంటున్నారు. అయితే ఆ రాజులు ఇంకా దేశ ప్రజలు సమాజం కొరకు యెహోవా ఏర్పరచుకున్న చోట నుండి బలిపీఠం కొరకు కట్టెలు నరికే వాళ్ళుగా ఇంకా నీళ్లు చేదే వాళ్ళుగాను యెహోషువ ఆ దినమందే వాళ్ళని నియమించాడు. నేటి వరకు వాళ్ళు ఆ పని చేయవారై ఉన్నారు. యెహోషువ హాయిని ఎర్కోను పట్టుకున్న విషయం, ఇంకా గిబియోనియులతో సంధి చేసుకుని వాళ్ళని కలుసుకున్నారన్న విషయం యెరూషలేము రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడు ఆ రాజ్యంలోని ప్రజలు ఇశ్రాయేలీల గురించి విని భయపడ్డారన్నమాట. ఎందుకంటే గిబియోను అనేది ఆ టైంలో గొప్ప పట్టణం, రాజధానులలో ఎంచబడిందనమాట. అది హాయి కంటే గొప్పది. యెరూషలేము దేశంలో ప్రజలు శూరులు. అయితే ఈ యెరూషలేము రాజైన అదోనీసెదెకు కొంతమంది రాజులు హెల్ప్ అడుగుతాడు. ఎవరెవరు అనేది చూస్తే, మీరు నాకు హెల్ప్ చేస్తే మనం వాళ్ళ పట్టణం నాశనం చేద్దాం అని యార్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫియా, ఎగ్లోను రాజైన దెబీరు, హెబ్రోను రాజైన హోహాము, ఈ 5 రాజులు ఈ సేనలన్నీ బయలుదేరి గిబియాను ముందు దిగి గిబియానీయులతో యుద్ధం చేశారు. గిబియానీయులు ఇంకా మన్యంలో ఉండే అమోరీయుల రాజులంతా గిల్గాలులో ఉన్న యెహోషువకి వర్తమానం పంపించారు. ఏమని వర్తమానం పంపించారు అంటే,
మాతో మా మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా దగ్గరికి వచ్చి సహాయం చేయమని వర్తమానం పంపుతాడు. అయితే యెహోషువ అతని దగ్గరున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరతారనమాట. అప్పుడు యెహోవా యెహోషువతో, వాళ్ళని చూసి నువ్వు భయపడకు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, ఎవడూ నీ ఎదుట నిలవలేడు అని అనగా యెహోషువ రాత్రంతా ప్రయాణం చేసి నడిచి వారి మీద సైన్యమంతా శత్రువుల మీద పడ్డారు. అయితే శత్రువులు భయపడి కలవరపడి పారిపోతుండగా యెహోషువ సైన్యం వాళ్ళని చంపేశారు. అంతేకాకుండా యెహోవా శత్రువులు పారిపోతుండగా వాళ్ళ మీద వడగండ్ల వర్షం అనేది కురిపించాడు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళకంటే వడగండ్ల వర్షం వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువ. అయితే అమోరీయులతో యుద్ధం జరుగుతున్న రోజు యెహోషువ యెహోవాకి ప్రార్థన చేశాడు. ఏమని అంటే, సూర్యుడా నీవు గిబియానులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని యెహోవా పేరున లేదా యెహోవా నామమున ఆజ్ఞాపించాడు. యుద్ధం పూర్తయ్యే వరకు సూర్య చంద్రులు ఆగిపోయారు. ఒక రోజు మొత్తం సూర్యుడు అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మాట లేదా ఒక నరుని మనవి వినిన ఆ దినము కంటే మరి ఒక దినం అనేది లేదన్నమాట. ముందుకు గాని వెనక గాని అలాంటి దినం ఒకటి రాలేదు. ఆ రాజులందరూ పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాక్కున్నారు. ఆ రాజులను ఎవరెవరు అంటే యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజును వాళ్ళని బంధించి తెచ్చి 5 చెట్లకు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కరిని ఉరితీయించాడు. సాయంకాలం సమయంలో వారి శవాలను వాళ్ళు దాక్కొని ఉన్న గుహలో అంటే మక్సేదా ఎందలి గుహలో వాళ్ళని పడేసి రాళ్లతో కప్పారనమాట. ఇంకా ఆ రాజుల పట్టణాలను కొల్లగొట్టారు, 5 దేశాలను స్వాధీనపరుచుకున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే రాజుల మీద యుద్ధాలు చేసి ఆ దేశాలను నిర్మూలన చేసి అంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటారు. అంతే లిబ్నాను ఇంకా మక్కేదాను ఎరుకో రాజును చంపినట్టు వాళ్ళని చంపేశాడు. లాకీషుకు సహాయం చేయడానికి గెజేరు రాజైన హోరాము సహాయం చేయడానికి వచ్చాడు. యెహోషువ అతని సైన్యంతో వారిని హతం చేశాడు. తర్వాత యెహోషువ లాకీషు నుండి ఎగ్లోనికి వచ్చి దాని ఎదుట నివాసులతో యుద్ధం చేసి వాళ్ళను కూడా చంపాడు. ఇక అట్నుంచి ఎగ్లోను నుండి హెబ్రోన్ మీదకి యుద్ధం చేశాడు. తర్వాత దెబీరు వారితో యుద్ధం చేస్తారు. తర్వాత మన్య ప్రదేశమైన షెఫేలా ప్రదేశం, చెరియాలా ప్రదేశం వాటి రాజులందరినీ జయించాడు. కాదేశు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు గోషే దేశమంతటిని యెహోషువ జయించెను. తర్వాత హాసోరు రాజైన యాబీను కొంతమంది రాజుల సహాయంతో యుద్ధం చేయడానికి వస్తాడు. అప్పుడు యెహోషువ వాళ్ళని చూసి భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, యుద్ధానికి ముందు యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, వాళ్ళకి భయపడకు, రేపు ఈ టైంకి ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వాళ్ళవిగా నేను వాళ్ళందరినీ నీకు అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వాళ్ళ రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో చెప్తాడు. అయితే యెహోషువ వారి మీద కూడా విజయం సాధిస్తాడు. అంతేకాకుండా ఆ రాజులను చంపేస్తాడనమాట. అయితే హాసోరు రాజు పట్టణం అనేది నిర్మూలన చేశారు, కాల్చేశారు. కానీ ఆ దేశపు మెట్టల మీద కట్టిన పట్టణాలను కాల్చేయలేదు. ఆ పట్టణపు సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువ గిబియోను హివ్వీయులతో యుద్ధం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు సమాధాన నిబంధన చేసుకున్నారు. ఇక మిగతా దేశం వారితో యుద్ధం చేశారు. ఆ కాలంలో యెహోషువ వచ్చి మన్యదేశంలో అంటే హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోనూ, ఇశ్రాయేలీల మన్యములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాడు. అయితే ఇశ్రాయేలీల దేశమందు అనాకీయులు ఎవరు మిగిలి ఉండలేదు, అంటే ఎవరూ లేరు. కానీ గాజాలో, గాతులో, అష్టాదులోను మాత్రం కొందరు మాత్రమే మిగిలిన్నారు. అయితే యెహోషువ చివరిగా 31 మంది రాజులను ఓడించాడు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువ 12 గోత్రాలకు వాళ్ళ గోత్రాల చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యంగా ప్రదేశం అనేది అప్పగించాడు. అప్పుడు దేశం అనేది యుద్ధం లేకుండా సుభిక్షంగా ఉంది. యెహోషువ ఎన్ని రాజ్యాలు, ఇంకా ఏ రాజులను గెలిచాడు అనేది తెలుసుకోవాలి అంటే యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం మొత్తం క్లియర్ గా చదవడానికి అయితే ట్రై చేయండి. అప్పటికి యెహోషువ వృద్ధుడు, ముసలివాడవుతాడు. యెహోవా ఇలా అంటున్నాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకునే దేశాలు అతి విస్తారమైన దేశాలు ఇంకా మిగిలిన్నాయి అని అంటున్నాడు. అటు తర్వాత 12 గోత్రాలకు స్వాస్థ్యంగా ప్రదేశాలు అనేది పంచిపెడతాడు. అటు తర్వాత
ఇశ్రాయేలీల దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళందరూ షీలోహుకు వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేస్తారు. అయితే 12 గోత్రాలలో 7 గోత్రాల వరకు స్వాస్థ్యం అనేది పొందలేదు. వాళ్ళని దేశ సంచారం చేసి వారి దేశాలను చీట్లు వేసి పొందుకున్నారు. లేవీయులకు స్వాస్థ్యం కలగదు, ఎందుకంటే యాజక ధర్మం చేయడమే అది వారికి స్వాస్థ్యం అన్నమాట. అయితే 7 గ్రామాలు 7 వంతులుగా పేర్లు యెహోషువ దగ్గరికి తెస్తారు. వాళ్ళకి దేశం అనేది పంచిపెడతాడనమాట మిగతా 7 గోత్రాల వారికి. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనిషి అర్ధగోత్రపు వాళ్ళని పిలిచి వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, నేను చెప్పిన విషయాలు అన్ని పాటించారు. నేను దేవుడు చెప్పిన మాటలు నేను పాటించాను, ఇంకా మిమ్మల్ని కూడా దేవుని మార్గంలో నడిపించాను. అంతేకాకుండా దేవుడు మనకి తోడుగా నీడగా ఉన్నాడు. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుణ్ణి ప్రేమించండి, ఆయన మార్గంలో నడవండి. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అనేది అనుసరించి నడుచుకోండి అని చెప్తున్నాడు. యెహోషువ చివరిగా వాళ్ళని దీవించాడు. అయితే రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రపు వాళ్ళు సపరేట్ గా బలిపీఠం కడతారు. ఈ విషయం ఇశ్రాయేలీలలో ప్రధానులకు తెలుస్తుంది. అక్కడికి వస్తారు, ఎందుకు ఈ బలిపీఠం కట్టారు, ఆల్రెడీ ఒక బలిపీఠం ఉంది కదా అని ఇశ్రాయేలీలు అంటారు. దేవుని కోపం మన మీదకి వస్తుంది అని అన్న తర్వాత గాదీయులు యుద్ధం చేయకుండా సమాధాన పడతారు. ఇది ఎందుకు కట్టాము అంటే మన మధ్య సాక్షిగా ఉండడానికి కట్టాము అని అంటారు. అయితే వాళ్ళు గాదీయులతో యుద్ధం చేయకుండా సమాధాన పడతారు. చివరి దినాలలో యెహోషువ ప్రధానులను పిలిచి ఇశ్రాయేలీలందరితో చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా చేసిన కార్యాలు చూశారు కదా, యుద్ధం చేసింది నేను కాదు, నా పక్షాన దేవుడే ఉండి చేశాడు. మీరు ఇతర దేవతలను ఆరాధించకండి, ఇతర దేవతలను ఆరాధింపక నమస్కరించక యెహోవానే సేవించండి. మీరు అన్యులతో కలిసి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లేదా వియ్యం ఇచ్చినా వియ్యం తీసుకున్న ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడతారు. నేను దేవుని చెప్పిన ప్రతి మాట విన్నాను, మిమ్మల్ని కూడా అటే నడిపించాను. యెహోవా మాత్రమే అనుసరించండి, యెహోవాయే నిజదేవుడు అని చెప్తున్నాడు. మన పితరులు అబ్రహాము, తెరహు కుటుంబం అంతా ఇతర దేవతలను పూజించారు. అయితే అబ్రహాము దేవుని మాటను బట్టి విశ్వసించాడు. నేడు మీరే కోరుకోండి, ఇక మీరే డిసైడ్ చేసుకోండి. నేనును నా ఇంటి వారును, అంటే నేను నా ఫ్యామిలీ అంతా యెహోవానే సేవించదము అంటున్నాడు. ఇతర దేవతలను పూజిస్తే శాపగ్రస్తులు అవుతారు అని చెప్తున్నాడు. యెహోవా పరిశుద్ధుడు, రోషం గల దేవుడు. అయితే మీ దగ్గరున్న ఇతర దేవతల విగ్రహాలు పడేయండి అని చెప్తాడు. మీ దేవుడైన యెహోవాను అనుసరించండి అని అంటాడు. అప్పుడు ప్రజలు మేము కూడా యెహోవానే సేవిస్తాము అని అంటారు. యెహోషువ ఈ వాక్యం రాయించి సింధూర వృక్షం కింద రాతిని నిలబెట్టిస్తాడు సాక్షిగా. తర్వాత యెహోషువ చనిపోతాడు. 130 సంవత్సరాల వయసులో అతని స్వాస్థ్యమైన తిమ్నా తెరహులో పాతిపెట్టారు. ఇలా యెహోషువ జీవితం అనేది ముగిసింది. యెహోషువ అన్య దేవతలను ఎందుకు పూజించొద్దు అన్నాడంటే దేవుని ఆజ్ఞల్లో, ఆది ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ అన్నమాట. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి వచ్చే జీతమే మరణం. వీళ్ళ దగ్గర విగ్రహాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఆలోచిస్తే, వీళ్ళు ఈజిప్ట్ నుండి వచ్చేటప్పుడు, అంటే ఈజిప్ట్ వాళ్ళు పాటించింది ఇదే కదా విగ్రహారాధన, ఇలాంటివి వాళ్ళు పాటించింది. అక్కడ నుండి వాళ్ళు వదులుకోలేదు కాబట్టి దొంగతనంగా కొన్ని విగ్రహాలు అనేది తెచ్చుకున్నారు. అది కాన్సెప్ట్ అనేది. ఇక్కడ యెహోషువ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యెహోషువ దేవుని మార్గంలో నీతి, న్యాయ, యథార్థంగా జీవించాడు. దేవుని చెప్పిన ప్రతి మాట విని ఆలకించాడు. అంతేకాకుండా ఆజ్ఞాపించాడు. ఒకరోజు సూర్యుడు, చంద్రుడు ఆగిపోవడం అంటే మాటలు కాదు, దేవుని నామంలో ఆజ్ఞాపించాడు సూర్యుడిని, చంద్రుణ్ణి. ఆ రోజు తర్వాత గాని, ఆ రోజు వెనక గాని ఇక అలా జరగలేదన్నమాట. ఇదండి చివరిగా యెహోషువ గురించి. ఇక నెక్స్ట్ వీడియోలో న్యాయాధిపతుల గురించి చూద్దాము. వాళ్ళ గురించి క్లియర్ కట్ క్లారిటీగా చూద్దాం. అసలు ఎవరెవరు న్యాయాధిపతులుగా ఉన్నారు, అసలు వాళ్ళు ఏం చేశారు అనేవి చూసేద్దాము. అంతవరకు సెలవు. ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో చూసి విని వెళ్ళిపోయే వాళ్ళగా కాకుండా బైబిల్ అనేది చదవడానికి ప్రయత్నించండి.